నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి. ప్రజలు కొంత ఆసక్తిని కనబరిచే నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి. గుడివాడ నియోజకవర్గంలో ఈసారి పరిస్థితి ఏంటి? వరుస విజయాలు సాధిస్తున్న కొడాలి నాని ఈసారి మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉందా, లేదంటే ఆయన విజయాలకు ఏమన్నా బ్రేక్ పడే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? గుడివాడ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా వెనుగండ్ల రాము పోటీ చేస్తున్నారు. వెనుగండ్ల రాము కూటమి అభ్యర్థిగా కొడాలి నానికి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా గుడివాడ నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్ ఏంటి, కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన వరుసగా 4 సార్లు గెలిచిన పరిస్థితుంది. కమ్మ సామాజిక వర్గం 10వ తరగతి ఫెయిల్ అయ్యారు కొడాలి నాని. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచారు. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2014, 2019లో ఆయన వైసీపీ టికెట్ మీద గెలిచారు. 2019లో గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నారు కొడాలి నాని. ఇక వెనుగండ్ల రాము కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కూటమి అభ్యర్థిగా ఆయన రాజకీయాలు కొత్త. బీటెక్ చదివారు. అమెరికాలో ఎఫినెక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానిగా ఉన్నారు. రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తితో గుడివాడ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఆయన టికెట్ సాధించి ప్రస్తుతం ప్రచారం ఉధృతం చేస్తున్నారు. కొడాలి నానికి వ్యతిరేకంగా గట్టి పోటీ ఇస్తూ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయాలకి కొత్త అయినప్పటికీ గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, నేను నా రాజకీయ జీవితం ఏమీ లేనప్పటికీ కూడా పూర్తిగా ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తిని, నా మీద ఎలాంటి మచ్చ లేదు, సో నేను గెలిస్తే గనక నియోజకవర్గాన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెనుగండ్ల రాము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళను వారు వివాహం చేసుకున్నారు. సో డెఫినెట్గా ఇది కొంత కలిసి వచ్చే ఫ్యాక్టర్గా చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు గుడివాడ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయి, సో ఆ ఓట్ బ్యాంక్ అనేది మాకు కలిసి వస్తుందని చెప్పి వెనుగండ్ల రాము కొంత ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో 2019లో ఎలక్షన్స్లో ఎలాంటి పరిస్థితి? కొడాలి నాని 4వసారి అక్కడ విజయం సాధించారు. 2019లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, 2019 పరిస్థితి ఏంటో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని గెలిచారు 4వసారి. ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ 54.6%. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ 2019లో పోటీ చేశారు. 42.7% ఓట్ షేర్ వారికి వచ్చింది. ఇక కాంగ్రెస్కి 0.9, బీజేపీకి 0.7, ఇండిపెండెంట్కి 0.3% ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక సాధించినటువంటి ఓట్లు ఒకసారి చూస్తే కనుక మొదటి స్థానం కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నాని 89,833 ఓట్లు వచ్చాయి. ఇక్కడ రెండవ స్థానం దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 70,354 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మనం మెజారిటీ చూస్తే కనుక 19,479 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. మాత్రమే అని నేను ఎందుకన్నానంటే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సునామీ సృష్టించింది, ఒక వేవ్ కనిపించింది. 2019లో 151 సీట్లతో అప్రతిహత ఒక అద్భుతమైనటువంటి ఘన విజయం నమోదు చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతటి విజయంలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది 19,479 అంటే 20,000 ఓట్ల మెజారిటీ కూడా రాలేదు కొడాలి నానికి. ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత పవనాలు వీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాల్ని కూటమి నాయకులు తీవ్రంగా ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలే, సంక్షేమ పథకాలతో డబ్బులు పంచుకుంటూ పోయారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని చెప్పి ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంతటి ఎదురుగాలిలో గుడివాడ నియోజకవర్గంలో మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సామాజిక వర్గాల వారీగా అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది, దీనికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 53,000 ఉన్నాయి. తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 26,000 ఉన్నాయి. తర్వాత యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 14,500 ఉన్నాయి. తర్వాత గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 14,000 ఉన్నాయి. తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 10,000 ఉన్నాయి. సో
వెనుగండ్ల రాము భార్య మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అనేది కూటమి అభ్యర్థిగా ఉన్న వెనుగండ్ల రాముకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీకి సంబంధించి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఈ ఓట్ బ్యాంకు 53,000 ఏవైతే ఉన్నాయో అందులో మెజారిటీ ఓట్లు కూటమి అభ్యర్థికి పడే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకు 26,000 ఉన్నాయి. సో ఈ కాపు సామాజిక వర్గ ఓట్లు ఇప్పుడు జనసేన కాపులను లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో కాపు ఓట్ బ్యాంకు కూటమికి పడబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది కూడా డెఫినెట్గా కూటమికి ఎక్కువ ఓట్లు కూటమి అభ్యర్థికి పడితే కనుక చాలా బలంగా ఓట్ బ్యాంకు ఉంటుంది కాబట్టి అది కూడా కలిసి వచ్చే అవకాశంగా చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన 14,500, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 14,000తో పాటు కమ్మ సామాజిక వర్గం 10,000 ఉన్నాయి. కొడాలి నాని కమ్మ సామాజిక వర్గమే, అలాగే వెనుగండ్ల రాము కూడా కమ్మ సామాజిక వర్గమే. సో కమ్మ ఓట్లు రెండు వైపులా చీరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో యాదవ గౌడ మాత్రమే మెజారిటీ ఓట్ బ్యాంకు కొడాలి నానికి వెళ్తాయి. సో ఈ 3 ఓట్ బ్యాంకు ఎస్సీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం మెజారిటీ ఓట్లు వీటిలో వెనుగండ్ల రాముకు పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. సో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వెనుగండ్ల రాముకు ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇట్లా సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకును విశ్లేషిస్తే అది కూటమికే ఫ్లెచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇలాంటి వాదన చాలా బలంగా ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. సో ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాడిన భాషకు సంబంధించి బూతు మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఏ రకంగా అభివృద్ధి చేయలేకపోయారు. ముఖ్యంగా గుడివాడ విజయవాడ రహదారికి సంబంధించి బాగు చేస్తానని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని హామీని నిలబెట్టుకోలేదు. ఇంకా ఆ రహదారి అదేవిధంగా అధ్వాన స్థితిలో ఉంది. దాన్ని బాగు చేసిన పరిస్థితి లేదని చెప్పి అది కూడా కొంత ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు వెనుగండ్ల రాము చూసుకుంటే ఆయన క్లీన్ ఇమేజ్ కనిపిస్తోంది. రాజకీయాలకు కొత్తగా ఉన్నారు. నాకు ఇక్కడ గెలిపిస్తే గనక కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాను. ఈ బూతులు కాదు, ఈ బూతు రాజకీయాలు కాదు, చెత్త మాటలు కాకుండా నేను మంచి రాజకీయం చేస్తాను, అభివృద్ధి రాజకీయం చేస్తాను, అభివృద్ధి అంటే ఇదే అని నేను చూపిస్తానని చెప్పి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక కూటమికి సంబంధించి మేనిఫెస్టోను కూడా బలంగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే కొడాలి నాని 4 దఫాలుగా మంచి విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ 5వసారి అంత సునాయాస విజయం ఇక్కడ రాదు. కొడాలి నానికి వ్యతిరేకమైన పరిస్థితి కనిపిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సో డెఫినెట్గా ఈసారి చేదు అనుభవం గురయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పి సర్వే రిపోర్ట్లు కొన్ని చెప్తున్నాయి. ఇప్పటివరకు వచ్చినటువంటి 10 సర్వే రిపోర్ట్స్ను యావరేజ్గా తీసుకుంటే కనుక అందులో 6 సర్వే రిపోర్ట్లు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సో నేను చెప్పినటువంటి ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక వర్గాల వారీగా చేసినటువంటి విశ్లేషణ కావచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, ఆయన మీద పర్సనల్గా ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు. అంటే అఫ్కోర్స్ కొడాలి నాని నియోజకవర్గంలో ప్రజలకు మనటి వరకు చాలా అందుబాటులో ఉంటారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారు అన్న పేరుంది. దాన్ని డామినేట్ చేసే స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో అది పూర్తిగా నెగిటివ్గా మారే అవకాశం కనిపిస్తోంది. పర్సనల్గా కూడా ఆయన వ్యవహార శైలి చంద్రబాబు లాంటి నాయకులను కూడా ఆయన ఏకవచనంతో సంబోధించడం, చెత్తనా కొడక, నీచుడు, నికృషుడు ఇలాంటి పరుష పదజాలాన్ని వాడుతూ విమర్శలు చేయడం ఆయనకి నెగిటివ్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఈసారి పూర్తి స్థాయిలో నెగిటివ్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు కూడా పూర్తిగా నెగిటివ్గా మారి అవి కూటమి వైపు మళ్ళుతున్నట్టుగా కనిపిస్తుంది. కూటమి చాలా బలంగా వెళుతుంది కాబట్టి చాలా క్లిష్టమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఈసారి కొడాలి నానికి అసంతృప్తి మిగులుస్తుందని చెప్పి చర్చ జోరుగా జరుగుతుంది. కనిపిస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా దానికి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మే 13న పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు వస్తాయి. మరి ఈ విశ్లేషణలు నిజంగానే నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్తున్నటువంటి సర్వే సంస్థల ప్రతినిధులు దీన్ని తేటతెల్లం చేస్తూ, దీన్ని నిజం చేస్తూ ఫలితం ఉంటుందా, లేదంటే మరొకసారి కొడాలి నాని విజయం సాధిస్తారన్నది జూన్ 4న తేలిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.